ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్పీలో గ్రాండ్ ఓపెనింగ్. ఏపీలో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీపావళిని ఆనందంగా జరుపుకోవాల్సిన రైతులు ఆవేదనతో జరుపుకుంటున్నారు. ఎందుకంటే వారికి వస్తుంది అనుకున్న పీఎం కిసాన్ 21వ ఇన్స్టాల్మెంట్ డబ్బు 2000 రూపాయలు ఇంకా రాలేదు. ఆ మనీ వచ్చిన ఉంటే ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద 5000 రూపాయల చొప్పున అకౌంట్లలో జమ చేసేది. ఇలా రైతులకు ఒకేసారి 7000 చొప్పున వచ్చేవి. కానీ కేంద్ర ప్రభుత్వం మనీ ఇవ్వకపోవడంతో వారి ఆశలపై పేలని టపాసులు వేసినట్లయింది. పీఎం కిసాన్ డబ్బు ఎప్పుడు ఇస్తారనే ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పట్లేదు. కానీ దాని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మైలేజ్ పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ ఆ ఎన్నికల ప్రకారం ఈ మనీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నవంబర్ 6న ఉంటుంది. రెండో దశ నవంబర్ 11న ఉంటుంది. అందువల్ల కేంద్రం నవంబర్ తొలి వారంలో పీఎం కిసాన్ డబ్బును రైతుల అకౌంట్లో జమ చేస్తుందని తెలుస్తోంది. కేంద్రం పీఎం కిసాన్ డబ్బును ఆలస్యం చేయడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా లక్షల కొద్దీ నకిలీ రైతుల అకౌంట్లున్నాయి. వారంతా రైతులు కాకపోయినా పీఎం కిసాన్ డబ్బు పొందుతున్నారు. కొందరు అనర్హులైన రైతులు కూడా మనీ తీసుకుంటున్నారు. ఇలాంటి అకౌంట్లను తొలగించే పని ఇప్పుడు జరుగుతోంది. అది పూర్తవడానికి మరో 10 రోజులు పట్టే అవకాశాలు కల్పిస్తున్నాయి. అందువల్ల అన్ని లెక్కలు క్లియర్ చేసి నవంబర్ తొలి వారంలో మనీ ఇవ్వాలన్నది కేంద్రం ప్లాన్ గా తెలుస్తోంది. కేంద్రం నవంబర్ తొలి వారంలో మనీ ఇస్తే ఏపీ ప్రభుత్వం కూడా అప్పుడే ఇస్తుంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో అన్నదాత సుఖీభవకి సంబంధించి ఒక విడత మాత్రమే మనీ ఇచ్చింది. అది కూడా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 2న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆ ప్రకారం చూస్తే 2026 మార్చి 31 నాటికి ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు మరో 9000 చొప్పున ఇవ్వాల్సి ఉంది. అందులో 5000 రూపాయలు నవంబర్ తొలి వారంలో ఇవ్వచ్చు. అందువల్ల రైతులకు పీఎం కిసాన్ నుంచి 2000, అన్నదాత సుఖీభవ ద్వారా 5000 కింద మొత్తం 7000 చొప్పున అకౌంట్లో జమ అవుతాయి. పీఎం కిసాన్ 22వ ఇన్స్టాల్మెంట్ 2000ను కేంద్రం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఏపీ ప్రభుత్వం 4000 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అలా సంవత్సరానికి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 20000 చొప్పున వచ్చినట్లవుతుంది. ఇందులో 6000 పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు వస్తాయి. అయితే కూటమి ప్రభుత్వం ఎంత త్వరగా 5000 ఇస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ కోరిక ఈ నెలలో తీరేలా కనిపించట్లేదు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో పీఎం కిసాన్ 21వ విడత సెప్టెంబర్ 26న విడుదలైంది. కేంద్ర కర్షక మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటనల ప్రకారం అక్టోబర్ చివరిన లేదా నవంబర్ మొదటి వారంలో పూర్తి రిలీజ్ జరుగుతుందని ఆశ. ఇప్పుడు ఏపీలో 46.86 లక్షల మంది రైతులకు మరో కొత్త సమస్య మొదలైంది. ఏపీలో దాదాపు 1.5 మంది రైతులు పీఎం కిసాన్ పథకానికి అనర్హులని తెలుస్తోంది. వారి పేర్లను పథకం లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించే పనిలో అధికారులు ఉన్నారు. అందువల్ల రైతులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఏపీ రైతులు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. తమ పేరుంటే ఏ టెన్షను అక్కర్లేదు. ఒకవేళ పేరు లేకపోతే పొరపాటున తొలగిస్తే తిరిగి వ్యవసాయ అధికారులను కలిసి పేరు నమోదయ్యేలా చేసుకోవాలి. లేదంటే పీఎం కిసాన్తో పాటు ఏపీలో కూడా అన్నదాత సుఖీభవ మనీ కొనిపోయే ప్రమాదం ఉంటుంది.